ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రభా గారు. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. తెలుగు వెండితెరపై ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా ఎన్నో మంచి సినిమాలలో చెప్పుకోదగ్గ పాత్రలతో తన సహజ సిద్ధమైన నటనతో అలరించడం మాత్రమే కాదు, వెండితెర నుండి దూరంగా చూసినట్లయితే ప్రముఖ కూచిపూడి కళాకారిణిగా ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలను దేశ విదేశాలలో ప్రదర్శనలు అందించిన హీరోయిన్. అలాంటి ప్రభా గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తెలుగు వెండితెరపై ఓ సాధారణ నటిగా 1974లో నీడలేని ఆడది అన్న సినిమాతో అడుగుపెట్టింది. ఇక ఆ మొదటి సినిమాలోని ఆమె నటన అప్పటి ప్రేక్షకుల్ని అలరించడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి వరుస సినిమా అవకాశాలతో ఒక దశాబ్దం పాటు తెలుగు చిత్రసీమ రంగాల్లో 130కి పైగా సినిమాలలో హీరోయిన్ గాను, లీడ్ యాక్ట్రెస్ గాను, అంతేకాకుండా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తల్లి పాత్రలోనూ నటించి అలరించింది. అలాంటి ప్రభా గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది. అదేంటబ్బా అని అనుకుంటున్నారా? మరి నటీమణిగా కొన్ని దశాబ్దాలను మనలందరినీ అలరించి నాట్య కళాకారిణిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన ప్రభా గారు మాత్రమే కాదు, ప్రభా గారి కోడలి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్. ఆ మాటకొస్తే దక్షిణ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగాను ఇది నిజమేనా అని అనిపిస్తున్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం. మరి ఇంతకీ ఆవిడ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఇక ప్రభా గారి సినీ ప్రయాణాన్ని ఒక్కసారి గనక గుర్తు చేసుకున్నట్లయితే నీడలేని ఆడది సినిమా అప్పటి హీరో జానపద కథానాయకుడైన నరసింహరాజుతో కలిసి నటించిన సినిమా. నిజానికి నరసింహరాజుకి కూడా ఆ సినిమా మొదటి సినిమానే. ఇక మొదటి సినిమాలోని నటనతో అలరించి మంచి గుర్తింపు సంపాదించుకుని ఆ తర్వాత ప్రభా గారు వరుసగా ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది. ముఖ్యంగా మనం ప్రభా గారి పేరు చెప్పగానే మన నందమూరి తారక రామారావు గారితో కలిసి నటించిన దానవీర సూరకర్ణ. అందులోని చిత్రం బళారే విచిత్రం అన్న సాంగ్ నేటికి అందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయింది. అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మురళీమోహన్, చంద్రమోహన్, కృష్ణరాజు, కృష్ణ, నరసింహరాజు ఇలా అప్పటి సమకాలిక నటులతో ఎన్నో సినిమాలలో తనదైన నటనతో అలరించడం జరిగింది. ఇక ప్రభ తన 6 ఏళ్ల వయసులోనే సుప్రసిద్ధ కూచిపూడి నాట్య కళాకారులు అయిన డాక్టర్ వెంపటి చినసత్యం దగ్గర నాట్యంలో శిక్షణ తీసుకుంది. నిజానికి వెంపటి చినసత్యం గారి దగ్గర సుదీర్ఘ నాట్య శిక్షణ తీసుకున్న నటీమణి ఈవిడ. నాట్యంలో ముఖ్యంగా అలా కూచిపూడి నాట్యంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూనే వెండితెర మీద అలరించడం జరిగింది. అంతేకాదు కూచిపూడి నాట్య కళాకారిణిగా దేశ విదేశాలలో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో అవార్డులని కూడా అందుకుంది. మరి అలాంటి ప్రభా గారి సినీ వారసత్వం ఆవిడ తర్వాతి తరాల్లో కొనసాగింది. ఆవిడ ఎవరో కాదు, స్వయానా ప్రభా గారి కోడలే. కోడలంటే ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఎవరో కాదు, స్వయాన ప్రభా గారి మేనకోడలు అవుతుంది. మరి ఇంతకీ ఆ యాక్ట్రెస్ ఎవరో తెలుసా? మధురిమా నార్ల. ఇలా పేరు చెప్తే గుర్తుపట్టడం కష్టం, కానీ ఓ పాట చెప్తే అందరూ టక్కున ఓహో ఆమెనా అని అనకమానరు. మరి అదేదో సినిమా కాదు, ఆర్ నారాయణమూర్తి నటించిన ఒరే రిక్షా సినిమాలోని నీ పాదం మీద పుట్టుమచ్చనన్న పాటలో నటించిన చెల్లెమ్మ గుర్తుందా? ఆవిడే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మధురిమా నార్ల. అలా మధురిమా నార్ల టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈవీవి సత్యనారాయణ గారు దర్శకత్వం వహించిన 420 అన్న సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేయడం జరిగింది. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలు. ఓ పక్క తెలుగులో హీరోయిన్ గా, మరోపక్క తమిళ్లో అప్పటి దర్శకులు అయిన భారతీ రాజా గారి దర్శకత్వంలో సెరగల్ మరువలై అన్న సినిమాలో హీరోయిన్ గా, తరువాత మలయాళంలోను, కన్నడలోను ఒకేసారి 4 భాషల్లో హీరోయిన్ గా నటించిన సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ అయి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి మధురిమా నార్ల తెలుగులో 420 సినిమా తర్వాత గంచా, చిగురు, వంశానికొక్కడు, సరదా బుల్లోడు, ఒరే రిక్షా, బొప్పిలి సింహం, అంతేకాకుండా మన హీరో శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమాలో సైక్లింగ్ చెయ్యాలి అంటే సైకిల్ తొక్కి అలసిపోయి అమ్మో ఇదేం సైక్లింగ్, నా వల్ల కాదు అంటూ వెళ్లిపోయేది ఎవరో కాదు, మధురిమా నార్ల గారే. ఇక అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలలో ఒకప్పుడు హీరోయిన్ గాను, ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్ గా చెల్లెలి పాత్రల్లోనూ అత్త పాత్రల్లోనూ నటించడం జరిగింది. ఇక మధురిమా నార్లలో ఉన్న ఇంకొక టాలెంట్, ఈవిడ కూడా ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి. తన్మయి స్కూల్ ఆఫ్ డాన్స్ అంటూ ఒక కూచిపూడి డాన్స్ స్కూల్ ని స్టార్ట్ చేసి ఎందరికో కూచిపూడిలో శిక్షణ ఇస్తుంది. నిజానికి మధురిమా నార్ల కూడా వెంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకుంది.
నాట్యంలో తన అత్త ప్రభావం లేకపోయినప్పటికీ అప్పటికే తన మేనత్త అయిన ప్రభాగారు వెండితెర మీద నటిగా రాణిస్తుండడంతో తనకి కూడా నటించాలన్న ఆసక్తి కలగడం, అలా తాను ఇండస్ట్రీలోకి నటిగా అడుగు పెట్టడం జరిగింది. నేటికి కూడా నేను మా అత్త దగ్గర కూచిపూడి నాట్యంలో మెళకువలు నేర్చుకుంటూనే ఉన్నాను అంటూ తాను ఎవరో, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్న అసలు నిజాన్ని బయటపెట్టింది మధురిమ నార్ల. అదండి అసలు సంగతి. ఓ స్టార్ హీరోయిన్ గా మరియు క్లాసికల్ డాన్సర్ గా మనందరికి చిరస్థాయిగా గుర్తుండిపోయిన ప్రభా గారి కోడలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.